సెకండ్ పార్ట్ కొంచెం అంటే అనవసరం. బాగానే ఉంది, కాకపోతే సెకండ్ పార్ట్ అంత నీడెడ్ కాదేమో. బాగానే ఉంది అన్న సినిమా, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఇంకొంచెం బాగా అంటే ఆ క్లైమాక్స్ ఇంకొంచెం ఇంకోలా డిజైన్ చేస్తుంటే బాగుండేది కొంచెం. బట్ బాగానే ఉంది, ఓవరాల్ వస్తాయి కలెక్షన్స్. అండ్ అది మొత్తం పాన్ ఇండియా కదా. ఓజీ ఉంది, ఓజీ చూసుకుంటారు. అలా అని కాదన్నా, బట్ డిఫరెంట్ కదా. ఓజీ అయితే కొట్టేస్తుంది. సూపర్ సూపర్ దేవుడు మూవీ పిచ్చెక్కింది, బుర్ర పాడు. సినిమా సూపర్ అన్న, మాటలు లేవు సినిమాకి. మా అన్న ఇంత కష్టపడుతుంది కలని అనుకోలేదు. అన్న కడుపు నింపేసింది సార్ అన్న, హ్యాపీ అన్న. సూపర్ సినిమా అన్న. అరే సెకండ్ పార్ట్ ఏదన్నా, ఫస్ట్ పార్ట్ హైలైట్, సెకండ్ పార్ట్ హైలైట్. సినిమా హైలైట్ అన్న. మా అన్న మా కడుపు నింపింది సార్ అన్న. ఇంత కష్టపడుతుంది అనుకోలేదు. అక్కడ డిప్యూటీ సీఎం అయినా కూడా ఇంత కష్టపడుతుంది అనుకోలేదు. పొలిటికల్ యాక్టివ్ నాడు, సినిమా యాక్టివ్ నాడు, ఇంత యాక్టివ్ అనుకోలేదు మేము. కానీ మా కడుపు నింపేసి హ్యాపీ, ఫుల్ ఫుల్ థ్యాంక్ యూ. నిధి అగర్వాల్ బాగానే చేసింది, యాక్టింగ్ బాగానే చేసి మంచిగా యాక్టింగ్ చేసింది. బాగుంది, సూపర్ అన్న, సూపర్. అదే సినిమాకి పర్వ సెట్ అయింది కూడా. సినిమాకి అన్న జోడి పర్వ సెట్ అయింది, అన్న జోడి సూపర్ సినిమా. అవన్నీ ఏం లేవు, అవన్నీ సూపర్ అన్న. అసలు నేను ఏమనుకున్నా అంటే మా అన్న కట్టాడు చూస్తే చాలనుకోలే, కానీ ఇంత కష్టపడతా అనుకోలేదు. మా అన్న సూపర్ సినిమా భయ్, మా కడుపు నింపేసి అన్నదాలు. సూపర్ 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 జై పవర్ స్టార్. చాలా సూపర్ అన్న. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఒక్క నిమిషం. పులిసిన్ ఎలా అనిపించింది మీకు? మ్యాడ్ వెరీ నైస్ చాలా బాగుంది సినిమా. అంటే పుష్ప కలెక్షన్స్ క్రాస్ చేస్తుందా? ఈజీగా సూపర్ ఉందన్న. చాలా విజువల్ ఎఫెక్ట్స్, క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది. అసలైంది ఉంది పార్ట్ 2లో. రాజమౌళి అన్న ఒక్క సినిమా కళ్యాణ్ బాబుతో సెట్ చేయి, ఇంకా అయిపోద్ది. జ్యోతి కృష్ణ అన్న సూపర్ చేశారు. క్రిస్ కూడా చాలా బాగా చేశారు. కేరళ బీజియం ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ బీజియం. సినిమాకి హైలైట్. లేదు, క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ పార్ట్ 2లో అసలైంది ఉంది. ఆ పార్ట్ 2లో అసలైంది ఉంది, చూపించేది పార్ట్ 2లో చూపిస్తారు. క్లైమాక్స్ చెడదబ్బు, క్లైమాక్స్ హైలైట్. క్లైమాక్స్ ఏం చెడదబ్బులే, క్లైమాక్స్ హైలైట్. సెకండ్ పార్ట్ ఉంది అసలైంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఎనర్జీ ఏమైనా తగ్గిందా పెరిగిందా? అసలు యాక్చువల్గా రాజమౌళితో సెట్ చేయాలంటే మీరు అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంది రేంజ్, ఎంత బాగా యాక్ట్ చేశారు. ఎప్పుడు ఆయన లవర్ బాయ్ గా చూసి లవ్ సినిమాలో చూసాం, కానీ ఇట్లాంటి సినిమాలు ఎప్పుడు చూడలేదు. చాలా బాగా చేశారు. కానీ క్లైమాక్స్ లో RRR ఎండింగ్ ఇచ్చారనేసి అంటున్నారు చాలా మంది. RRR ఎండింగ్ ఏం లేదు, ఇది యాక్చువల్గా సూపర్. RRR ఏం లేదు, పార్ట్ 2 పార్ట్ 2లో అసలైంది ఉంది. బాబీ డియోల్ వర్సెస్ పవన్ కళ్యాణ్. సాంగ్స్ ఎలా అనిపించినాయి అన్న మీకు? సాంగ్స్ ఓకే, బట్ బీజిఎం ఎక్సలెంట్. అన్నయ్య యాక్టింగ్ రగ తీసేశారన్న. గ్రాఫిక్స్ CG అన్న సూపర్ గా చేశారు. ఓకే, నిధి అగర్వాల్ కూడా రెగ్గొట్టేసింది. కీరవాణి బీజిఎం ఉంటుందన్న. ఇట్లా కీరవాణి బీజిఎం స్టార్ట్ చేయగానే సినిమా థియేటర్ మొత్తం లేచి నిలబడుతుంది. ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి, ఘోరంగా గూస్ బంప్స్. లాస్ట్ లో ఫైట్ ఉంటుందన్న, లాస్ట్ బీజిఎం ఉంటుంది. అబ్బా థియేటర్ లో ఎవరు కూర్చోలేదు. వేరే లెవెల్. విలన్ కి హీరోకి ఇట్లా చూపిస్తుంటాడు. వేరే లెవెల్ అన్న మూవీ అయితే. సూపర్ సూపర్ సూపర్. ఇండస్ట్రీకి ఒక్కడే మొగుడు ఎవరో తెలుసా? నన్ను ఓన్లీ పవన్ కళ్యాణ్. ఎడమ చెబుతూ కొడతాను అన్ని. అన్న పవన్ కళ్యాణ్ గారికి హిట్లు ఫ్లాప్లు సంబంధం లేదు, అన్ని ఇండస్ట్రీ హిట్లే. ఓకే, ఇండస్ట్రీకి ఒక్కడే మొగుడు పవన్ కళ్యాణ్, అంతే. సినిమా మొత్తం క్లైమాక్స్ లో మరి ఓవర్ గా పెట్టి సినిమాని చెడదొప్పేశాడు అనేసి అంటున్నారు. అస్సలు లేదన్న, అస్సలు లేదు. పార్ట్ 2 కోసం పెట్టారు. అది పార్ట్ 2 కోసం పెట్టాడు. సినిమా మాత్రం ధూమ్ ధామ్ ఉందన్న. వచ్చినట్టు ప్రశాంతంగా ఎంతగానో వెళ్తున్నారంటే అంత బాగా వెళ్తున్నారు. సినిమా మాత్రం ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, గ్యాంగ్ పరంగా అన్ని బాగుందన్న. సినిమా సూపర్ హిట్. సినిమాని హిందూ ధర్మాన్ని కాపాడడానికి చూపించినట్టుగా ఉంది కదా. సో ముస్లిమ్స్ ఏమైనా తక్కువ చేస్తున్నారు? అస్సలు లేదు. ఆ సినిమాలో ముస్లింసే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఏ ధర్మాన్ని తప్పుగా చూపించలేదు. మనం అందరం కూడా అనుకుంటాం ఇప్పుడు జనసేన పరంగా ఏమంటామంటే హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ ఓకే ఓకే అందరూ కూడా ఏమనుకుంటారంటే హిందూ ధర్మానికి సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అది ఇది అని అంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా వేరే మతాన్ని కించపరచలేదు. ఆయన ధర్మం ఏంటనేది ఆయన ధర్మాన్ని చూపిస్తున్నాడు. ఆయన ధర్మం పట్ల ఆయన గౌరవంగా ఉంటున్నాడు. పరమతానికి గౌరవం ఇస్తున్నాడు, ఆయన మతానికి మర్యాద ఇస్తున్నాడు. అలా చాలా చక్కగా సినిమా కూడా అలాగే తీశారు.
బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే లాస్ట్ బీజిఎం ఉంటుంది, హీరోకి విలన్ కి మధ్యలో సుడిగాలి మధ్యలో ఉంటుంది. సూపర్ అది బీజిఎం. అంటే ఈ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లలో మూవీ ప్రమోషన్స్ లలో ఎక్కువగా కూడా నిధి మూవీ సూపర్ బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్, సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ అయితే కంపల్సరీ థియేటర్ లో కూర్చొని చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ ఎంట్రీ సీక్వెన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్స్ కానీ మాస్. ఇంటర్వెల్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది థియేటర్ లో. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ 3 years తర్వాత ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని. అండ్ మంచి స్టోరీతో కిరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, నిధి అగర్వాల్ యాక్టింగ్ అదిరిపోయింది, బాబీ డియోల్ ఎక్స్ట్రాడినరీ. యానిమల్ తర్వాత మళ్ళీ దానికి తగ్గ క్యారెక్టర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద ఎలా చూడాలనుకున్నామో అట్లానే చూసాము. అండ్ ఒక గోస్ బంప్స్ తెలియని ఆనందం, మా హీరో హిట్ కొట్టబోతున్నాడు, మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాడు అన్న ఆనందం, సంతోషం ఆపుకోలేకపోతున్నా. జై పవర్ స్టార్. సూపర్ బాగుంది బ్రో, బాగుంది. ఏం నచ్చింది మూవీలో? ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయితే బ్రో, ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయితే బరాబర్ మ్యాచ్ అయితే. ఎక్స్పెక్టేషన్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ఇచ్చి పడదేంగిండు, ఇచ్చి పడదే. బాహుబలి రేంజ్ కానీ క్లైమాక్స్ లో ట్రిపుల్ ఆర్ లాగా అనిపించింది అనేసి ఆ ఫీల్ మీకు రాదు. అట్లా ఏదో అంటారు హేటర్స్ అంటారు, ఆ ఫీల్ మీకు రాదు. సూపర్ ఎక్స్పెక్టేషన్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ఏదైనా బాగుంది. పడుకున్నారా థియేటర్ లో? కళ్ళు మొత్తం ఎర్రగొచ్చేసి చెప్పండి పర్లేదు. ఎలా అనిపించింది మూవీ? బాగుంది సినిమా. బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయన్న? సాంగ్స్ ఫైట్స్ సాంగ్స్ రెండే ఉన్నట్టునే బాగున్నాయి. క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? ఒక నిమిషం మూవీలో ఏం నచ్చింది బాగా? మూవీలో విఎఫ్ఎక్స్ బాగుందన్న, చాలా బాగుంది. సాంగ్స్ ఫైట్స్ అవన్నీ ఎలా సాంగ్స్ బాగున్నాయి. మంచి కీరవాణి మంచి ఫైర్ ఇచ్చాడు సీన్స్ కి. ఫైట్ సీన్స్ అయితే బాగా లేపాడు కీరవాణి. ర్యాంప్ బాగుంది సినిమా. చాలా రోజుల దాకా మంచి సినిమా వచ్చింది. ఆఫ్టర్ డిప్యూటీ సీఎం ఏమైనా క్రేజ్ తగ్గింది? ఐ మీన్ ఎనర్జీ ఇంకా ఎనర్జీ పెరిగింది అన్న, ఇంకా డబుల్ అయింది ఎనర్జీ. క్లైమాక్స్ ఎడగొట్టేసాడు అనేసి. అలా ఏం లేదు, సూపర్ ఉంది అది. కానీ కొంతమంది అసలు సమ్మారు లాస్ట్ 1 hour కొంతమంది బెంగాల్ టైగర్ మూవీ చూసిన ఫీల్ వస్తుంది అనేసి అంటున్నారు. 100 మంది చెప్పుకుంటారు భయ్యా. అసలు సమ్మార్ లాస్ట్ 1 hour బాబు డిగల్ జగన్ అన్న ఇది చూపించే లాస్ట్ 1 hour. మూవీ ఎలా అనిపించింది అన్న? పిచ్చగా ఉందా బెంగాల్ టైగర్ ఎందుకు వచ్చింది? బెంగాల్ టైగర్ అనిపిస్తుంది అన్నారు. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నా కానీ క్లైమాక్స్ సరిపెట్టారు. పార్ట్ 2 సూపర్ ఉండబోతుందని చూపించారు. బాబీ డియోల్ అయ్యా బెంగాల్ టైగర్ చూడలేదు భయ్యా మేము అసలు ఇప్పుడు వరకు. బెంగాల్ టైగర్ చూడలేదు. అది ఎవరిది బెంగాల్ టైగర్ ఎవరిది? రైతే చూడలేదు భయ్యా. సారీ వాడుకోలేదు అనేసి అంటున్నారు కదా. లేదు చాలా బాగా చూపించారు బాబీ డియోల్. సాంగ్స్ ఫైట్స్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అక్కడక్కడ సీజీ మిస్ అయింది కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది. ఓకే. అంటే మీకు ఓవరాల్ గా మూవీలో ఏం నచ్చింది అన్న? మూవీ వచ్చింది. చాలా మంది ఎందుకు తీసాడో కూడా తెలియదు. సాంగ్స్ బాగున్నాయి, మేజర్ గా సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ కూడా చాలా బాగుంది. కీరవాణి గారి బీజిఎమ్స్ కూడా చాలా బాగుంది. తీసాడో కూడా తెలియదు అనేసి అంటున్నారు కదా. అసలు ఏం అర్థం కాలేదు అనేసి అంటున్నారు. లేదు అంటే కళ్యాణ్ గారు చాలా రకాలుగా ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో లాగా, సెకండ్ హాఫ్ లో లాగా ఉన్నా కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అది సీజీ చాలా బాగున్నాయి. కీరవాణి గారు హైలైట్ సినిమాకి. అది జస్ట్ కామ్యా కోసం కనిపించారు అంతే, ఏదో ఆయన ఇష్టంగా ఉంచారు. బాబుడియల్ని చక్కగా వాడుకోలేదు అనేసి ఫ్యాన్స్ అయితే 100% ఫుల్ఫిల్ చేస్తారు ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో. వాళ్ళు పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేస్తారు. దాన్ని అయితే 1 డౌన్ లేదు. కాకపోతే సెకండ్ హాఫ్ వరకు మాత్రం అందరినీ డిసప్పాయింట్ చేస్తారు ఫ్యామిలీస్. అన్న సునీల్ కామెడీ ఎలా అనిపించింది అన్న? అంత ఏం లేదన్న, కామెడీ అలాంటి ఏం లేదు. ఇంకొకటి ఈ నక్కతో కూడా ఏదో కామెడీ ట్రై చేస్తారు కానీ అంత లేదు. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఆచరణలో ఒక సీన్ ఉంటుంది, చిరంజీవి చిన్నప్పుడు విఎఫ్ఎక్స్ పెట్టి ఏఐ పెట్టి చేశారు. అది దానివల్ల చాలా నెగిటివ్ వచ్చింది అప్పట్లోనే. అది చూసి కూడా వీళ్ళు ఎక్కడ ఏం నేర్చుకోలేదు. అలాంటివి ఒక 2 సీన్స్ రిపీట్ చేశారు. అది చాలా దరిద్రంగా వచ్చాయి. విఎఫ్ఎక్స్ వరకు దరిద్రంగా వచ్చాయి, దరిద్రంగా ఉంది. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది. మీరు క్రిష్ గారు ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన గైదుంపుతో జాతకాన్ని అయినా సరే, లేదంటే చిరంజీవి గారు యాక్ట్ చేసిన సైరా అయినా సరే, వాటి వరకు రియల్ లొకేషన్ తీసుకొని చాలా బాగా అనిపించింది. వార్ సీన్స్ అయినా సరే, లేదంటే కొండల సీన్స్ అయినా సరే చాలా బాగా అనిపించాయి. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఏదో మేము గ్రాండ్ గా చూపించాలి, విఎఫ్ఎక్స్ పెట్టాలనుకుని ఒక విఎఫ్ఎక్స్ పెట్టారు, అది దరిద్రంగా వచ్చాయి. టైం పర్మిట్ కాదు, 5 years తీసారన్న. టైం పర్మిట్ ఇంకేం కావాలి? 5 years సరిపోలేదా? పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ కూడా చాలా దరిద్రంగా వచ్చాయి. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి విఎఫ్ఎక్స్ లో పెట్టినా సరే ఎందుకు మరి ఆర్టిఫిషియల్ కనిపించింది, తెలిసిపోతుంది. ఎంత మీరు కంటెంట్ లేకపోయినా సరే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది కదా. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన మ్యానేజర్స్, ఆయన డైలాగ్స్, ఆయన యాక్షన్ సీన్స్ తో లేపారు. ఆ సెకండ్ హాఫ్ మిస్ అయింది, కంప్లీట్ గా బ్యాక్ ఫైర్ అయింది. బాబుడియల్ని అసలు ఎందుకు పెట్టారు? వాడుకోలేదు. లేదు ఆయన చాలా బాగా వాడుకున్నారు. ఆయన యాక్టింగ్ అయినా సరే, లేదంటే డైలాగ్ డెలివరీ అయినా సరే, ఆయన ఎలివేషన్స్ అయినా సరే చాలా బాగా పడ్డాయి. స్టార్టింగ్ లో అయినా సరే, ఎండింగ్ లో అయినా సరే అంత ఏం లేదన్న. లీడ్ అసలు ఏదో ఇప్పుడు ఎలా అంటే రెగ్యులర్ సినిమాకి ఇంటర్వల్ బ్లాక్ ఎలా పడద్దు దానికి అలా పెట్టుకున్నారు అంతే. ఒక RRR అది ఫేక్ అన్నది.
పార్ట్ 2 డెఫినెట్ గా వస్తుంది, కాకపోతే అది ఏ రేంజ్ లో ఆడుతుందో చూసుకోవాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా తీసుకుంటే సెకండ్ పార్ట్ మీద కొంచెం ఇది వచ్చేది, ఇంట్రెస్టింగ్ వచ్చేది. బట్ లేదు, ఫస్ట్ హాఫ్ వరకు 100% ఫ్యాన్స్ కి అయితే న్యాయం చేశాడు. లాస్ట్ ఫైట్ బాగుంది, ఫైట్ ఒకటి చాలా బాగుంది. 20 minutes చాలా బాగుంది, సింగిల్ హ్యాండ్ గా అయిపోయింది బీజిఎం. ఇది కాకుండా సెకండ్ హాఫ్ లో కంటెంట్ లేదు, నేను చెప్పేది అది. కంటెంట్ ఉండి సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసుంటే ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు. మనం ఏదైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ గా మనం థియేటర్ కి వెళ్తామో మనకైతే ఫుల్ మీల్స్ పెట్టాడు. ఒక న్యూట్రల్ ఆడియన్స్ కి ఏదైతే కావాలో అది మిస్ అయింది. మూవీ బాగుంది, డీసెంట్ గా ఉంది మూవీ, చూడొచ్చు ఫ్యామిలీతో. సాంగ్స్ అంతా బాగుంది, కానీ కొంచెము ఈ యానిమేషన్ సీజీ అస్సలు బాగాలేదు, సెట్ కాలేదు అస్సలు. క్లైమాక్స్ కూడా బాగా తీయలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. సో ఇంటర్వెల్ బ్యాంక్ మంచిగా ఉంటుంది. యాక్టింగ్ బాగుంది, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అరే ఎనర్జీ తగ్గేది ఉంటుందా? ఎనర్జీ తగ్గేది ఉండదు, పైకే ఉంటుంది ఎనర్జీ. అంటే ఇప్పుడు మీరు జ్యోతికృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా హ్యాండిల్ చేశారా? యా, ఐ మీన్ లైక్ సో ఫస్ట్ హాఫ్ లైక్ క్రిష్ గారి డైరెక్షన్ అన్నట్టు విన్నాం కదా, సో అది పర్ఫెక్ట్ గా ఉండే. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి లైక్ అంత యూనో ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వలేదు మూవీ. సో యా, అంటే ఇప్పుడు మన హీరోయిన్ కూడా సరిగ్గా వాడుకోలేదు నిధి అగర్వాల్ యాక్టింగ్ బాగానే ఉంది. లైక్ మేబీ సెకండ్ పార్ట్ లో మనం ఇంకా బెటర్ చూస్తామేమో. సో నిధి అగర్వాల్ది మేబీ సెకండ్ హాఫ్ లో చూడొచ్చు మనం. యా, బీజిఎం కిరవాణి గారి మ్యూజిక్ అమేజింగ్ ఇచ్చారు. లైక్ యా, ఐ మీన్ మనము వాట్ యు కాల్ ఇంటర్వ్యూస్ లో కూడా చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది లైక్ వన్ ఆఫ్ ద హీరోస్ కిరవాణి గారు కూడా మూవీకి. మ్యూజిక్ చాలా బాగుంది, యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.